అబ్బా ఆలుగడ్డనా నీ అవ్వ బెండకాయ ఎవరు తింటాడు మళ్ళా టమాటా కూరేనా దేవుడా ఏందమ్మా ఊకూకే దొండకాయనే వండుతావు నాకు వద్దుపో ఈ పాలకూర పప్పు తినలేక యాస్ట్రకు వస్తుందిలా 2 రోజులకు ఒకసారి గదే వండుతాండ్రు మా ఇంట్లో ఏంది మమ్మీ ఇది బీరకాయ బేస్తారం నాడే వండినావు గానే మళ్ళా అదేనా చల్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటా అని గులుగుతా అంటారు అస్సలు కూర ముచ్చట చెప్తలేరేందని చూస్తుండ్రా వస్తున్నాం కొమ్ముడే తుణకలు తినుట్ల తోపులేవాలంటే ఇంకెవరు తెలంగాణ వాళ్ళమే ముక్కలేందే ముద్ద దిగది మరి ఏ రాష్ట్రంలో ఎక్కువ తింటున్నారని మాంసాన్ని పరీక్షబట్టే సంఘపోళ్ళు సర్వే చేస్తే 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ కొట్టింది ఒక్కలం నెలకు 2 కిలోల తుణకలు గంకేస్తున్నామట అట్లని ఆటకూర కంటే కోడి కూరే లెస్స దంచుతున్నమాటుల్లో చికెన్ అంటే 250 300 పెడితే కిలో వచ్చే ఇంటోళ్ళు పొద్దు మాపు చంపొచ్చు అదే మటన్ అయితే కిలోకు 900 నడసబట్టే అదానికి ఇంట్లో కూరగాయలు లేకున్నా నాలుక సప్పబడ్డట్టు అనిపించినా బయట ముసురు పడుతున్నా కూర తెచ్చుడే కమ్మ గోలిచ్చుకొని కుమ్ముడే ఈ నొద్దులు ఐతారమే తినటోళ్ళు ఈ నడమ 2-3 రోజులకో పారి ముక్కల మీద కుతికుంచుతుందట చేపలు తినుడికిన బగ్గనే పెరిగింది ఇక పెళ్లిళ్ళు పేరంటాలు అయితే యాటలు కోసుడే గంటలకు అడ్డిచ్చుడే ముక్కలు తక్కువ పడితే ముక్కిరుస్తారా మనోళ్ళు పెళ్లిళ్ళ తుణకలేయలేదని తన్నుకున్న ముచ్చట్లు ఎన్నో చెప్పుకుంటిమి మన గుంజుడుకు గొర్రెల మందల దాలక బయట దేశాలకెళ్లి లారీలు తెచ్చుకోబడుతుంది కోళ్ల ఫారాలు ఎన్ని పెట్టినా సాలే గమ్మత్ ఏందంటే ఎక్కువ మాంసం తినటోళ్ళ దాంట్లో ముందుంటే ఎంత మంది తింటున్నారనే దాంట్లో 7 జాగాలు ఉన్నాం తెలంగాణలో 197 మందే కౌస్ తింటే నాగాలాండ్ రాష్ట్రం 199 మందితోని ఫస్ట్ ర్యాంక్ పట్టుకపోయింది ఈ ముచ్చటరికైనాక అబ్బర కొడుకు మనం ఎట్లా వెనక పడతామని ముక్క తినుట్లైనా సుక్క తాగుట్లైనా మన తర్వాతే ఎవరైనా అని గట్టి పట్టే పడతారేమో పో ఏ ముచ్చటెట్లున్నా ఇంట్లో మాత్రం తెలంగాణలో దిల్దారు ఉంటాం మళ్ళా